ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నెరవేరుస్తున్నందుకు గర్వంగా ఉందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. హాంద్రినివా సుజల స్రవంతి నుంచి భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీరు తెచ్చేందుకు కృషి చేసిన కాల్వ శ్రీనివాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రాజెక్టుకు నీరు వస్తే కళ్యాణదుర్గం ప్రాంతంలోని 114 చెరువులకు నీరు చేరుతుందని, ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతోందని ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. భైరవానితిప్ప ప్రాజెక్టు సందర్శన నేను కాలువ శ్రీనివాస్ అన్న గారు ఇద్దరం కూడా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే రైతులకి ఆ రోజు ఎన్నికల సమయంలో మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారంగా పనులు ఎలా జరుగుతున్నాయో అనేది ఒకసారి సందర్శించి చూసిపోదామని ఈరోజు రావడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ ప్రాజెక్టు 2018లో మా ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి ఆ రోజు ప్రారంభం చేశారు. భూమి పూజ చేసి ప్రారంభించారు. చాలా అద్భుతంగా పనులు జరిగాయి. 30% పనులు కూడా పూర్తి చేశారు. అయినా కూడా 2019లో ఈ జగన్ రెడ్డి రాక్షస రూపంలో మన ప్రాంతానికి కూడా రావడం జరిగింది. ఆ రోజు పనులు ఆగిపోయాయి. మొన్నటిదాకా కూడా పనులు ఆగుతూ వచ్చాయి. కానీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం. హామీ ప్రకారంగా దీన్ని ఏ రకంగా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు మన ఇరిగేషన్ శాఖ మంత్రులు ఏదైతే రామానాయుడు గారు, అలాగే మన ఆర్థిక శాఖ మంత్రి, మన ప్రాంత మంత్రి అయిన పయావుల కేశవ్ గారు ఇద్దరు సహకారంతో, అలాగే ముఖ్యంగా కాలువ శ్రీనివాస్ గారు ఈ ప్రాజెక్టు తేవడానికి చాలా కష్టపడ్డారు. అంటే ఆ రోజు ముఖ్యమంత్రి ఒప్పించడానికి ఎంతో కష్టపడ్డాడు. ఎందుకంటే ఏ లెక్కాచారం తీసుకున్నా కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది.